హలో వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాల్టి నుంచి అమెరికాలో పర్యటించబోతున్నారు. ఇందులో భాగంగా 24వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో ఒక వ్యక్తిగత సమావేశాన్ని జరుపుతారు. ఆ తర్వాత క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించటం జరుగుతుంది. బైడెన్ అలాగే ఇతర క్వాడ్ దేశాధినేతలతో ఇంతవరకు వర్చువల్ సమావేశాలు జరిపినటువంటి మన ప్రధాని ఈసారి వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలిసి మాట్లాడబోతున్నారు. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి అంటే తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలా లేదా అన్నటువంటిది చర్చించటం జరుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తే ఆకస్ అనేటటువంటి ఒక కొత్త కూటమిని అమెరికా ప్రకటించింది. అంటే క్వాడ్ సదస్సుకి కొన్ని రోజుల ముందే బ్రిటన్, ఆస్ట్రేలియా వీటితో కలిసి ఆకస్ అనేటటువంటి ఒక కొత్త కూటమిని ప్రారంభించింది అమెరికా. అయితే క్వాడ్ సభ్య దేశాలైనటువంటి భారత్, జపాన్ వీటికి అమెరికా ఇందులో చోటు ఇవ్వట్లేదు. ఆకస్ అన్నటువంటిది ప్రధానంగా ఒక రక్షణ కూటమిగా తీసుకురావటం జరిగింది. దీని కింద అమెరికా నుంచి ఆస్ట్రేలియా అణు జలాంతర్గాములని కొనుగోలు చేస్తుంది. ఇండో పసిఫిక్ రీజియన్లో పెరుగుతున్నటువంటి చైనా యుద్ధ నౌకల కార్యకలాపాలని ప్రతిఘటించటానికి ఈ జలాంతర్గాములు అన్నటువంటివి ఉపయోగపడతాయి. అయితే రీసెంట్గా జరిగినటువంటి షాంఘై సహకార మండలి సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. అయితే ఉగ్రవాదం బెడద గురించి ఇందులో మాట్లాడటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల విషయంలో చూసుకుంటే శాంతి భద్రతలకు మనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అన్నట్లుగా ప్రస్తావించటం జరిగింది. అలాగే మధ్య ఆసియా దేశాలకి ఓడరేవులతోనూ అలాగే ఇతరత్రా రవాణా అనుసంధానం కల్పించాల్సినటువంటి ఆవశ్యకతని కూడా ఇందులో చెప్పటం జరిగింది. అయితే మారుతూ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలతో మన దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్నటువంటి సవాళ్లు అలాగే దక్షిణాసియా మీద పట్టు సాధించడానికి చైనా అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఇలాంటి వాటి దృష్ట్యా మన మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వాడ్ కూటమి ఎప్పుడు ఏర్పడింది? ఇందులోని సభ్య దేశాలేవి? క్వాడ్ లేదా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాము. ఇది 2007వ సంవత్సరంలో ఈ డైలాగ్ని ప్రారంభించారు. ఇందులో సభ్య దేశాలేవి? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా మరియు అమెరికా. ఈ నాలుగింటిని కలిపి క్వాడ్ లేదా క్వాడ్రిలేటరల్ కంట్రీస్ అంటాము. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అన్నటువంటి దాన్ని 2007వ సంవత్సరంలో మొదటిసారిగా ప్రారంభించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషకాహార లోపం గురించి. ప్రపంచంలో అన్ని రకాల సమస్యలకి పేదరికమే కారణం అన్నట్లుగా, అది కూడా 2030 నాటికల్లా దీనిని ఎండ్ చేయాలి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి 2016లో ఏదైతే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని తీసుకొచ్చిందో అందులో ఈ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇటువైపుగా వెళ్తున్న సమయంలోనే ప్రస్తుతం కరోనా అనేది వచ్చింది. ఫలితంగా పేదలు, సామాన్యులు వీళ్ళకి పరిస్థితి అన్నటువంటిది ఇంకా దిగజారిపోయింది. అంటే చాలామందికి ఉద్యోగాలు కోల్పోయింది, దాంతో ఆదాయాలు అనేవి కోల్పోయాయి. వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోయారు, పౌష్టికాహారానికి దూరం అయ్యారు. చిన్నారుల మీదనే ఈ ప్రభావం అత్యధికంగా ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మన దేశంలో దాదాపు 19 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు అన్నట్లుగా ఆహార వ్యవసాయ సంస్థ అన్నటువంటిది 2020కి సంబంధించి ఇచ్చినటువంటి నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 1/3వ వంతు పిల్లలకి పౌష్టికాహారం అందడం లేదు అన్నట్టుగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా చెప్తోంది. అయితే బలవర్ధకమైనటువంటి ఆహారం అందకపోవటం వల్ల దాదాపు 38% చిన్నారులు గిడసబారిపోతున్నారు. అలాగే 5 ఏళ్లలోపు బాలల్లో 34.7% వయసుకు తగినటువంటి ఎత్తు అనేది పెరగట్లేదు. అలాగే ఎత్తుకు తగినటువంటి బరువు లేని వాళ్ళు 17.3% ఉన్నారు. మనం చూస్తే పోషకాహార లోపం అన్నటువంటిది లేకపోవటం వల్ల మన దేశంలో ఏటా 1,00,000 మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. మన దేశంలో 2020 నవంబర్ నాటికి 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు బాలలు 9,27,000 మంది తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు అన్నట్లుగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించాలి అన్నట్టుగా ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. పోషణ్ అభియాన్ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. ICDS ద్వారా బాలలు అలాగే గర్భిణులు, బాలింతలకు పాలు, కోడిగుడ్లు, ఇతర పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అలాగే పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది నాటికి 2022 నాటికి పిల్లల్లో ఎదుగుదల లోపాల్ని 6%,
అలాగే బాలికలు, కిషోర బాలికలు, బాలింతలు వీళ్లలో రక్తహీనతని 9% తగ్గించాలి అన్నట్టుగా కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం జగనన్న గోరుముద్ద అన్నటువంటి పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులకి బలమైనటువంటి ఆహారం అందించాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకి రేషన్ సరుకుల్ని ఇస్తూ ఉన్నాయి. అలా ఏవైతే ప్రస్తుతం పోషకాహారం అన్నటువంటిది సమస్యగా ఉందో వాటి నుంచి బయటకు తీసుకురావటానికి ఏవైతే పథకాల్ని తీసుకొచ్చారో వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పోషణ్ అభియాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2018వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రోన్ స్టార్టప్స్లో పెట్టుబడులు అనేవి పెరుగుతున్నాయి అన్నట్లుగా. రీసెంట్గా డ్రోన్ల వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆ నిబంధనల్ని సరళతరం చేసింది. మన దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వేగవంతమైనటువంటి డెలివరీకి డ్రోన్లు వీలు కల్పిస్తాయి. అయితే మనం వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచడం వల్ల తగిన ఫలితాలు కూడా ఉంటాయి. అంటే ఇందులో భాగంగా పెట్టుబడుల్ని ఆకర్షించే విధానాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డ్రోన్లను తయారు చేసేటటువంటి స్టార్టప్లలో పెట్టుబడులకి వెంచర్ క్యాపిటల్ కంపెనీల్లో కూడా ఆసక్తి ఏర్పడింది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. రీసెంట్గా PLI పథకం అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద డ్రోన్ల తయారీ కంపెనీలకి ప్రోత్సాహకాల్ని కూడా ప్రకటించింది. అయితే డ్రోన్ల తయారీలో వచ్చే 3 ఏళ్ల కాలంలో 5,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డ్రోన్ల తయారీ కంపెనీలకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద ఎన్ని కోట్ల ప్రోత్సాహకాల్ని కేంద్రం ప్రకటించింది? ఎన్ని కోట్లు? మొత్తం 120 కోట్ల రూపాయల ప్రోత్సాహకాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుత వానాకాల సీజన్లో రైతులు పండించేటటువంటి పంటలకి మద్దతు ధరకి వాటిని కొనటం ప్రధాన సమస్యగా మారబోతోంది అన్నట్లుగా. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1,38,00,000 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అర్ధ మరియు గణాంక శాఖ నివేదికని పంపించింది. ఇందులో దాదాపు 40 లక్షల టన్నుల బియ్యం మాత్రమే కొంటాము అన్నట్టుగా FCI తెలిపింది. అయితే మిగిలినటువంటి 78 లక్షల టన్నుల ధాన్యంలో రైతులు తమ సొంతానికి కొంత వాడుకుంటే మిగిలిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా లేదా వ్యాపారులకు ఇస్తుందా అన్నటువంటిది మనం చూడాలి. దానికి సంబంధించి ఈ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా పత్తి విస్తీర్ణం అనేది ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. అలాగే ధాన్యం దిగుబడి వస్తుంది అన్నట్టుగా ముందుగా ఎంతైతే అనుకున్నారో దానికన్నా తక్కువగానే వచ్చింది అన్నట్లుగా ఇక్కడ చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, క్రాప్ డైవర్సిఫికేషన్కి ఉన్న సవాళ్లను గురించి తెలపండి. ఏమేం సవాళ్ళు ఉన్నాయి? ఒకటొచ్చేసి రెయిన్ఫాల్ మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతూ ఉండటం అన్నటువంటిది. అలాగే సరైనటువంటి సీడ్స్ లేకపోవటం, సరైనటువంటి ప్లాంట్స్ సప్లై అన్నటువంటిది లేకపోవటం ప్రాబ్లంగా ఉంది. అలాగే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి అనిమల్ అగ్రికల్చర్ వల్ల పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే మన దగ్గర ఉన్నటువంటి రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రీసోర్సెస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము, అంటే ఓవర్ యూజ్ అంటాము. ఇది మాత్రమే కాకుండా మన దగ్గర మోడర్నైజేషన్ అన్నటువంటిది అగ్రికల్చర్కి సంబంధించి మోడర్నైజేషన్ అన్నటువంటిది సరిగ్గా లేదు. అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అంటే రూరల్ రోడ్స్, పవర్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఇలాంటివి సరిగ్గా లేదు. మనది చూసుకుంటే చాలా వీక్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ మనది. అలాగే డిసీజెస్కి సంబంధించి పెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పెస్ట్ కంట్రోల్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. అలాగే హ్యూమన్ రిసోర్సెస్ సరిగా లేరు. అలాగే వీక్ రీసెర్చ్కి సంబంధించి ఫార్మర్ లింకేజెస్ ఇవన్నీ చాలా వీక్గా ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించి మన దగ్గర డేటాబేస్ అన్నటువంటిది సరిగ్గా లేదు. ఇవన్నీ కూడా క్రాప్ డైవర్సిఫికేషన్కి సవాళ్లుగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోని 13 హైకోర్టులకి కొత్త ప్రధాన న్యాయమూర్తుల్ని నియమించడంతో పాటు మరొక 23 మంది న్యాయమూర్తుల్ని బదిలీ చేయాలి అన్నట్టుగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని తీసుకుంది. ఆ వివరాల్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అధికారికంగా తన యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేయటం జరిగింది. ఈ జాబితాలోనే ఏపీ, తెలంగాణ హైకోర్టులకి కొత్త ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వీళ్ళ యొక్క నియామకం, అలాగే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి బదిలీ, ఇలాంటి ప్రతిపాదనలన్నీ కూడా ఇందులో ఉన్నాయి.
అయితే ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు కొలీజియం దాదాపు 100 మంది న్యాయమూర్తుల పేర్లని వివిధ నియామకాల నిమిత్తం సిఫార్సు చేసింది. అంటే జస్టిస్ ఎన్వి రమణ ఈయన సిజేఐగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మంది న్యాయమూర్తుల పేర్లని ఇలా వివిధ నియామకాల కోసం సిఫార్సు చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని రూపొందించే అధికారాన్ని పార్లమెంట్కి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 1976వ సంవత్సరంలో. దీని ద్వారా ఆర్టికల్ 3121 దీని ద్వారా పార్లమెంట్ అన్నటువంటిది ఆల్ ఇండియా సర్వీసెస్లో అందులో భాగంగానే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్, అలాగే ఏదైతే యూనియన్కి మరియు స్టేట్స్కి కామన్గా ఉంటాయో అలాంటి వాటి యొక్క క్రియేషన్కి సంబంధించి పార్లమెంట్కి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశం మొత్తం ఎగుమతుల్లో 5.8% ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర వాటా 2030 నాటికి 10% తీసుకెళ్లాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. అందులో భాగంగా అంటే కోవిడ్ నేపథ్యంలో గత 2 ఏళ్లలో చూసుకుంటే దేశంలో ఎగుమతులు 11.6% తగ్గితే రాష్ట్రంలో 19.43% పెరిగాయి. కేంద్ర పెట్టుబడులు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ది ఎక్స్పోర్ట్ ట్రేడ్ కార్నివాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి పేరు మీదట ఒక వాణిజ్య ఉత్సవాన్ని ఏపీ సీఎం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాని 2030 నాటికి ఎంత శాతానికి చేర్చాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 10%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ మన దేశంలో అర్హులైనటువంటి వైద్య నిపుణుల సంఖ్యను పెంచుకోవటంతో పాటు ఆరోగ్య విభాగంలో మానవ వనరుల మీద కూడా భారత్ మరింత పెట్టుబడులు పెట్టాలి అన్నట్లుగా సూచించటం జరిగింది. అలాగే మన దేశంలో నర్సులు అలాగే వైద్యుల యొక్క నిష్పత్తి 1.7:1గా ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో నర్సులు వైద్యుల నిష్పత్తి ఎంతగా ఉంది? 1.7:1. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఖడ్గ మృగాల సంరక్షణ దినోత్సవం లేదా దీనినే వరల్డ్ రైనో కన్సర్వేషన్ డేగా జరుపుకుంటాము. దీని సందర్భంగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖడ్గమృగాల కొమ్ముల దహనం అనేది జరగబోతోంది. అంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. 1979 నుంచి ఇప్పటి వరకు వివిధ సంఘటనల్లో స్వాధీనం చేసుకున్నటువంటి మొత్తం 2479 కొమ్ములని గోలాఘాట్ జిల్లాలోని బొకాకట్ అనేటటువంటి కవాతు మైదానంలో బహిరంగ దహనాన్ని చేయటం జరుగుతుంది. అంటే ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలు ఉన్నాయి అన్నటువంటి అపోహల్ని తొలగించేందుకే అస్సాం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా ప్రస్తుతం ఏవైతే అంటే ఐటీ రంగంలో వీటిని ఎమర్జింగ్ టెక్నాలజీగా పేర్కొంటూ ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకి అందించే కోర్సులు అన్నమాట ఇవి. ఇప్పుడిప్పుడే యూనివర్సిటీలు, కాలేజీలు ఇవన్నీ కూడా ఈ కోర్సుల మీద దృష్టిని సారిస్తూ ఉన్నాయి. అయితే ఎమర్జింగ్ టెక్నాలజీని వినియోగించటంలో మన దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఇటీవల వికారాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతాలకి కూడా డ్రోన్ ద్వారా ఔషధాలని పంపిణీ చేసేటటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించటం జరిగింది. ఇలాంటి ప్రయోగం అన్నటువంటిది దేశంలోనే ఇదే మొదటిదన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అగ్రికల్చర్ విభాగంలో ఏ అవసరాలకి ఎమర్జింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు? మనం చూస్తే అసలు ఎమర్జింగ్ టెక్నాలజీ అని వేటిని అంటాము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ, బిగ్ డేటా, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, అలాగే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ అండ్ ఏఆర్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, స్పేస్ టెక్నాలజీ వీటన్నింటినీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్గా గుర్తించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా అగ్రికల్చర్లో దేనికి ఉపయోగిస్తాము? అగ్రికల్చర్ ఇన్నోవేషన్కి, అలాగే పెస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డిటెక్షన్కి,
అలాగే క్వాలిటీని అసెస్ చేసేందుకు అంటే క్వాలిటీని చెక్ చేసేందుకు, అలాగే ఈ మార్కెట్కి సంబంధించి మనము ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని వాడచ్చు. అలాగే క్రెడిట్ రిస్క్కి సంబంధించి ఎలా ఉంది అన్నట్లుగా అంటే ఈ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం వాడతాము. అలాగే వాటర్ కంట్రోల్కి సంబంధించి, అలాగే సీడ్స్కి సంబంధించి అంటే సీడ్స్ అందులో దానికి సంబంధించి రోబోట్స్ని యూజ్ చేసి ఆ సీడ్స్ని వేయటానికి, తర్వాత వాటర్ని అందించటానికి, ఇలాగా అన్నింటిలో కూడా అగ్రికల్చర్లో అలాగే సాయిల్ టెస్టింగ్కి సంబంధించి వీటన్నింటిలోనూ మనము ఎమర్జింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేరీ పానీ మేరీ విరాసత్ పథకానికి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మనికా శ్యోకంద్. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి FSSAI 2020-21 ఆహార భద్రతా సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.